హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్లడ్స్ అయితే వచ్చాయని మన అందరికీ తెలుసు. సో ఈ టైంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు విజయవాడ కావచ్చు, ఇటు ఖమ్మంలో ఉన్న ప్రజలు కావచ్చు, ఎక్కడైనా సరే చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం చాలా వీడియోస్ అవి చూస్తున్నాం, న్యూస్ ఛానల్స్ వాటిలో అందరూ కవర్ చేస్తున్నారు. సో మనకి ఈ పరిస్థితుల్లో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక అడుగు ముందుకేసి వాళ్ళకి మేము ఉన్నామంటూ వాళ్ళకి తోచినంత ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగింది. అండ్ దీనిలో భాగంగా చాలామంది తెలుగు యాక్టర్స్, స్టార్ హీరోస్ దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్న యంగ్ యాక్టర్స్ వరకు మరియు హీరోయిన్స్ కూడా కొంచెం మంది దీనిలో ఫండ్స్ ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్స్కి. సో వాళ్ళు ఎవరు ఎంతెంత ఇచ్చారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గతంలో చూసుకున్నట్టయితే హుదూద్ వచ్చినప్పుడు కూడా ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం ఒకటే సీఎం రిలీఫ్ ఫండ్కి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కూడా చేశారు, మేము సైతం అంటూ. సో అది చాలా పెద్ద సక్సెస్ అయింది. అండ్ ఇప్పుడు వారికి తోచినంతగా ఆర్థిక సహాయం అయితే అందించున్నారు. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో మనం చూద్దాం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు. జూనియర్ ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి చెరో 50 లక్షల చొప్పున కోటి విరాళం. విశ్వక్ సేన్ 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం. 15 లక్షల చొప్పున సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షల విరాళం ప్రకటించారు. ఇక 25 లక్షల చొప్పున 50 లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్, రాధాకృష్ణ నాగవంశీ. 5 లక్షల చొప్పున 10 లక్షల విరాళం ప్రకటించిన దర్శకుడు వెంకీ అట్లూరి. 50 లక్షల చొప్పున ₹1 విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ. ఇక ఏపీ సీఎం సహాయ నిధికి 25 లక్షల విరాళం ప్రకటించిన అశ్విని దత్. వరుణ్ తేజ్ 15 లక్షలు, ప్రభాస్ 2 కోట్లు, పవన్ కళ్యాణ్ 6 కోట్లు, రామ్ చరణ్ ₹1, చిరంజీవి ₹1, నాగార్జున గారు ₹1 విరాళం ప్రకటించారు. సో చూశారు కదా ఎవరెవరు ఎంతెంత డొనేట్ చేశారో. అండ్ దీంతో మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది వాళ్ళు రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా సూపర్ స్టార్సేనని. సో రియల్లీ ప్రౌడ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. కష్టం వచ్చిందన్నప్పుడు ముందుకు వచ్చి నిలబడ్డారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్, మీరు నిజంగానే సూపర్ స్టార్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. మిమ్మల్ని చూసి ఇలానే చాలామంది కామన్ పీపుల్ కూడా లేదా మీ ఫ్యాన్స్ కూడా వచ్చి డొనేట్ చేస్తున్నారు. ఇట్స్ రియల్లీ ఎ పాజిటివ్ సైన్. సో మనం ఈ ఫ్లడ్స్ నుంచి అందరూ త్వరగా కోలుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ, ఎవరెవరైతే సపోర్ట్ చేసినారో అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.